ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ కేంద్ర మంత్రులు ఖరారు. ఇద్దరు మంత్రుల పేర్లు ఇవే అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. వీడియోని పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకొని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారు, లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసిన తర్వాత మనం లోక్సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎన్డీఏ కూటమి ఈ నెల 9వ తేదీన కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు సిద్ధమవుతుంది. ఈ క్రమంలో కేంద్ర కేబినెట్ కూర్పుపై బీజేపీ కసరత్తు అయితే మొదలుపెట్టింది. ఈసారి 2 తెలుగు రాష్ట్రాల నుంచి భారీ మెజారిటీ స్థానాల్లో ఎంపీ గెలవడంతో మంత్రిమండలిలో తెలుగు స్టేట్స్ కు ప్రియారిటీ దక్కనుంది. తెలంగాణలో అధికారం కాంగ్రెస్ పార్టీకి ధీటుగా బీజేపీ 8 స్థానాలు విజయం సాధించడంతో సెంట్రల్ కేబినెట్ లో తెలంగాణ ప్రాధాన్యత దక్కనుంది. ఈ క్రమంలో తెలంగాణకు 2 కేబినెట్ పదవులు ఇవ్వాలని చెప్పేసి కాషాయం పార్టీ అధిష్టానం యోచిస్తున్నట్లు టాక్. ఇందులో భాగంగా మల్కాజిగిరి నుంచి గెలిచిన ఈటల రాజేందర్, మహబూబ్ నుంచి సీట్ నుండి విజయం సాధించిన డీకార్నకు కేంద్ర కేబినెట్ లో చోటు దక్కనున్నట్టు ఢిల్లీ వర్గాల్లో ప్రచారం అయితే జరుగుతుంది. దీంతో ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి, కరీంనగర్ నుండి రెండోసారి విజయం సాధించిన కీలక నేత బండి సంజయ్ హైకమాండ్ ఏ పది కట్టబెడుతుందని ఆసక్తిగా మారింది. మరి తెలంగాణ నుండి కేంద్ర మంత్రులు ఎవరిని వరిస్తాయనేది తెలియాలంటే మరికొన్ని రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే అంటున్నారు.